ఏడవ అధ్యాయం శివకేశవ అర్చనా విధి. వశిష్ఠుల వారు జనకులకి ఇంకా బోధిస్తున్నారు. రాజా, కార్తీక మాసం గురించి, దాని మహాత్యం గురించి ఎంత విన్నా కూడా తనివి తీరదు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలాలతో పూజించిన వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. 1000 కమలాలతోటి కనుక పూజిస్తే లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంట. శ్రీ మహావిష్ణువుని 1000 కమలాలతోటి, తులసీ దళాలతో కానీ బిల్వపత్రాలతో కానీ సహస్రనామ పూజ చేస్తే వాళ్ళకి జన్మరాహిత్యం కలుగుతుంది. వాళ్ళకి ఇంకా జన్మ లేదు. తులసీ దళాలతోటి బిల్వపత్రాలతోటి చేస్తే వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. 1000 కమలాలతోటి చేస్తే లక్ష్మీదేవి స్థిరంగా వాళ్ళ ఇంట్లో ఉంటుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ఉంచి భక్తితోటి కనుక పూజిస్తే వాళ్ళ కలుగు మోక్షం ఇంత అంతా కాదు. ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని పెట్టి పూజించాలి. ఇది ఇంతకు ముందు కథలో కూడా చెప్పారు, ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని పెట్టి పూజించాలి అని. అది చాలా మంచిదన్నమాట. అలాగే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తింటే సర్వ పాపాలు పోతాయి. ఉసిరి చెట్టు కింద భోజనాలు, బ్రాహ్మణులకి భోజనాలు పెట్టి తను కూడా ఉసిరి చెట్టు కింద భోజనం చెయ్యాలి. అలా చేస్తే సర్వపాపాలు పోతాయి. ఇలాగా కార్తీక స్నానాలు, దీపారాధనలు చేయలేని వాళ్ళు ఉదయం సాయంకాలంలో ఏ గుడికైనా వెళ్ళి భక్తితోటి సాష్టాంగ నమస్కారం చేస్తే వాళ్ళ పాపాలు నశిస్తాయి. ఇలా చెయ్యలేని వాళ్ళు ఉంటారు. చెయ్యలేని వాళ్ళు గుడికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసుకుంటే కూడా వాళ్ళ పాపాలన్నీ పోతాయి. సంపత్తి గలవారు, డబ్బులున్న వాళ్ళు శివకేశవుల ఆలయాలకు వెళ్ళి భక్తితోటి దేవతార్చన, హోమాదులు, దాన ధర్మాలు చేస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలం దక్కడమే కాకుండా వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ పితృదేవతలకు కూడా చెప్తున్నారు. పితృదేవతలు వైకుంఠ ప్రాప్తిని పొందాలంటే కూడా ఏం చెయ్యొచ్చో చెప్తున్నారు. సంపత్తి ఉన్నవాళ్ళు, డబ్బులు ఉన్నవారు శివకేశవుల ఆలయాలకు వెళ్ళి భక్తితోటి దేవత అర్చన చేయించుకుని హోమాదులు, దాన ధర్మాలు చేస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలం దక్కడమే కాకుండా వాళ్ళ పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంట. చనిపోయే వాళ్ళకి ఇంకా వాళ్ళు ఏం చేసుకోలేరు కాబట్టి మనం చేసే వాటి వల్ల వాళ్ళకి ఫలితాలు అందుతూ ఉంటాయి. అందుకని వాళ్ళ మంచి కోసం ఏదైనా చెయ్యాలి, పితృదేవతల వైకుంఠానికి వెళ్ళాలి, దాని గురించి మనం ఏమైనా చెయ్యాలంటే శివకేశవుల ఆలయానికి వెళ్ళి అక్కడ దేవతార్చన చేయించుకుని హోమాదులు, దాన ధర్మాలు చేస్తే కనుక వాళ్ళు కూడా వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. శివాలయంలో కానీ విశ్వాలయంలో కానీ జెండా ప్రతిష్ఠిస్తే యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా. పెనుగాలికి ధూళిరాసులు ఎగిరిపోయినట్టు కోటి పాపాలైనా సరే పటాపంచలైపోతాయి. శివాలయంలో కానీ విశ్వాలయంలో కానీ జెండా ప్రతిష్ఠించాలి. ఈ కార్తీక మాసంలో తులసికోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితోటి శంఖం, చక్రం ఆకారాలతోటి కల ముగ్గులు పెట్టి నువ్వులు, ధాన్యము పోసి వాటిపైన ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి బత్తిని వేసి వెలిగించాలి. ఈ దీపం రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండాలి. దీనిని నందాదీపం అంటారు. ఇలాగ చేసి నైవేద్యం పెట్టి కార్తీక పురాణాన్ని చదువుకుంటూ ఉంటే హరిహరులు సంతసించి కైవల్యం ఇస్తారు వాళ్ళు. ఇలా చేస్తే కనుక వాళ్ళకి కైవల్యం వస్తుంది, మోక్షం వస్తుంది. అలాగే కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగుతుంది. ఈశ్వరుణ్ణి జిల్లేడు పూలతో పూజిస్తే ఆయుష్ వృద్ధి చెందుతుంది. సాలగ్రామానికి ప్రతి నిత్యము గంధం పట్టించి తులసీ దళాలతో పూజించాలి. ఏ మనుష్యుడైతే ధనము, బలము కలిగి కూడా కార్తీక మాసంలో పూజ కనుక చేయకపోతే ఆ మానవుడు తర్వాతి జన్మలో కుక్క కింద అయ్యి తిండి దొరకక ఇల్లు తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చిపోతాడు. ఒకవేళ శక్తి ఉండి కూడా చెయ్యనివాడు అలా కుక్క కింద జన్మిస్తాడు.
కనుక కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేని వాళ్ళు ఒక్క కార్తీక సోమవారం అయినా సరే చేసి శివకేశవులను పూజిస్తే కనుక ఆ మాస ఫలం అంతా కలుగుతుంది. కనుక ఓ రాజా, నువ్వు కూడా ఈ వ్రతం ఆచరించి తరించు అని చెప్పి వశిష్ఠుల వారు జనకుడితోడు చెప్తున్నారు. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. సప్తమాధ్యాయం సప్తమ దినం పారాయణం సమాప్తం.